మంచిగా పెట్టుకున్నాడు బ్రో, ఇస్తాం కానీ పైసలు. సూరసేన యానం బీచ్ అంటే ఎస్ యానం బీచ్ అంటారు దీన్ని. సో గైస్ మేమైతే బీచ్కి పోతున్నాం అనమాట. బీచ్కి పోయే దారిలో చూసిరా రోడ్ ఎంత బాగుందో, అటు చెట్లు ఇటు చెట్లు మధ్యలో మట్టి రోడ్డు. అదే ముఖం మంచిగా పెట్టుకున్నాడు బ్రో, ఇస్తాం కానీ పైసలు. తిన్నావు కదరా, తాగినావు కదరా, ఇంకేంద్రా. రోడ్ వేసిర్రు జస్ట్ ఆ డస్ట్ వేసిర్రు కానీ అది డాంబార్ది ఇంకా మిక్స్ కాలే. అదిరా అదేమంటారు స్టోన్స్ రోజు తినడు ఇదే ఉందిరా. సో గైస్ మేమైతే అరుణాచలం నుంచి ఆడ మొత్తం అవన్నీ చూసుకొని అయితే ఏం చేసినామంటే ఇంటి దగ్గరకు వచ్చేసి చెయ్యూరు మన అన్నవరం నుంచి అదే అన్నవరం నుంచి అరుణాచలం అన్న అలా వీడియో చూసుకున్నాం. సో గైస్ అరుణాచలం నుంచి అన్నవరం నుంచి అయితే మన చెయ్యూరుకి వచ్చేసాం. చెయ్యూరుకి వచ్చేసి ఆడ లంచ్ అయితే చేసేసి ఆడకెళ్ళి మేము మళ్ళీ ఒక 2 hours ఆడ వెయిట్ చేసి జర తినేసి అందరు రెస్ట్ తీసుకున్న తర్వాత దగ్గర ఆటోలో ఒక 15 మంది, కార్లో ఒక 7 మంది అయితే వచ్చినాం ఫ్రెండ్స్. డిజైర్లో 7 మంది కూర్చురు, ఆటోలో ఒక దగ్గర ఒక 10 మంది అయితే కూర్చురు. మొత్తం 17 మంది 16 మంది అయితే ఈజీగా వెళ్తారు. సో మేము అందరం కలిసి అయితే మన బీచ్కి అయితే వస్తాం. దీని పేరు వచ్చేసి సూరసేన యానం బీచ్ అంటే ఎస్ యానం బీచ్ అంటారు దీన్ని. సో ఈ బీచ్కి అయితే వచ్చేసి ఆంధ్ర గోవా అంట. సో మీకు కూడా చూపిస్తా ఆంధ్ర గోవా నిజంగా. మేము లాస్ట్ 3 years బ్యాక్ అయితే ఇక్కడికి వచ్చాం అనమాట. సో ఇప్పుడు మళ్ళీ 3 years తర్వాత ఇక్కడికి వస్తాం. లాస్ట్ టైము సంక్రాంతికి వచ్చినాం. సో ఇప్పుడు వచ్చేసి ఒక మ్యారేజ్ చూసుకొని మళ్ళీ దాని తర్వాత ఇంకోటి చూసుకొని అయితే ఇక్కడికి వస్తాం అనమాట. సో ఐ లవ్ సూరసేన యానం బీచ్ ఆంధ్ర గోవా. సో చూడండి ఆంధ్ర గోవా కొక్కో బీచ్ చెవులో మ్యాక్స్. సో చాలా డేస్ అవుతుంది బీచ్కి వచ్చి అయితే. అరే ఇక్కడ ఇది కూడా పెట్టిర్రా, ఇది కూడా పెట్టిరు. ఏది చూసినావా? సంక్రాంతికి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వావ్. అరే నరేష్ ఏం చేయదురా, నువ్వేం చేయదురా, నువ్వేం చేయకు. అది కాదురా స్వామి, ఇప్పుడు ఉన్నారు కదా ఇంతమంది వస్తున్నారు కదా మనందరం, వీళ్ళందరూ దగ్గర కూర్చోబెట్టు. నువ్వు చేయాల్సింది అదొకటి. అంటే ఎంతమంది వచ్చామో మనం చూపించాలి కదా, 360 చూపిస్తుంది మొత్తం. ఎప్పుడు ప్లాన్ లాస్ట్లో అయినా ఎప్పుడైనా ఒకసారి. సరే స్టార్టింగ్ అయినా లాస్ట్ అందరూ అడిగి పరిచయం ఉంటారు. ఒకసారి స్టార్టింగ్ అయితే అందరూ వస్తారు. ఇటుకి వచ్చినప్పుడు నిలిచిపెట్టేసి ఒకటే ఒక వీడియో తీసుకున్న ఫుల్ అయిపోతుంది. సూర్యలంక అరే డ్యూక్ని అయితే నాశనం చేసుకుంటారు. యువన చేతుల్లో పడుతుంది, నాశనం అవుతుంది. డ్యూక్ అవ్వ చప్రి అని చేతులనే పడుతుంది. డ్యూక్ పోయి అటు ఇటు పోయి చప్రి బండి మంచి బండి రాదు, స్పోర్ట్స్ బండి ఆగం చేస్తారు. సో గైస్ మిగతా వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. నేనైతే ఇప్పుడే ఆంధ్ర గోవా బీచ్కి అయితే వచ్చిన. కొంచెం అయిన తర్వాత జర రిలాక్స్ అయ్యి కొంచెం ఫోటోషూట్ అయితే చేసి ఫోటోషూట్ చేసిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. సో ఎంతమంది వచ్చారు ఏందనేది మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే అది కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే దగ్గర ఒక 15 మంది దాకా అయితే వచ్చినాం. సో కాసేపు బీచ్లో ఎంజాయ్ చేసి ఇక్కడ ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు కొన్ని ఫెసిలిటీస్ అయితే పెరిగినాయి. అవి కూడా కొంచెం ఆ రైడింగ్, ఇంకా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ తినడానికి అయితే ఏం లేదు ఇక్కడ. వేరే బీచెస్ లాగా తినడానికి అయితే ఏం లేదు, అన్నీ అట్లాంటివి ఏం లేవు. ఏమరా కమాన్ వాటర్ ఇట్లా ముంగడ పోయి నిలిచిన తర్వాత ఫ్రెండ్స్ మంచిగా అలలు వచ్చి తాకినాయి అనుకో, ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా. చాలా రిలాక్స్ ఉంటుంది నిజంగా బీచ్కి వస్తే, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. చూసిరా అబ్బబ్బబ్బా అసలు సముద్రము ఎంత దూరం, కన్ను ఎంత దూరం ఉంటే అంత దూరం మనకు ఫుల్ వాటర్ కనిపిస్తాయి అనమాట. కానీ దేనికి పనికిరావు వాటర్, అవి చాలా ఉప్పు, మళ్ళీ ఉప్పు అంటే ఉప్పు. ఇక చూసిరు కదా, ఇక మా వాళ్ళందరూ ఆడ ఆడుతారు అనమాట. దగ్గర వాళ్ళు ఒక 15 మంది దాకా ఉంటారు ఫ్రెండ్స్. మొత్తం చుట్టూ చూడండి, ఆడ మొత్తం 15 మంది దాకా ఉంటారు. రవి ఆడు ఆడికి నడుచుకుంటూ వస్తుండే, మా వాడేమో ఈడున్నాడు. చెప్పరా ఎట్లుందిరా ఎక్స్పీరియన్స్? మావాడు ఏదో లేని అన్నీ కనిపెడుతుండే, ఏదో కనిపెడుతుంది. చెప్పరా మ్యాగ్నమా? ఏంది అది? మ్యాగ్నమ్. ఓకే ఐస్కాంతం. ఎస్ ఇదంతా నల్ల మ్యాగ్నమ్ తీసుకో ఇంటికి జరంతా. మనమేమో సైంటిస్ట్ రవ్యాడేమో చేస్తుండే ఏందో. ఎండ్రికిచ్చల్ని తోలాడుతారు అప్పటి నుంచి. ఎండ్రికిచ్చలు దొరుకుతారు. ఈ ఎండ్రికిచ్చలు ఏమవుతున్నాయంటే చిన్న హోల్స్ ఉన్నాయి కదా, ఈ చిన్న హోల్స్కి ఏమవుతుంది దాని మళ్ళీ లోపల పోతున్నాయి, అది దొరుకుతారు మళ్ళీ పైకి వచ్చినప్పుడు. సో బీచ్లో ఇట్లాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో
ఇది ఏంటంటే ఇక్కడ మన వేరే బీచెస్ లాగా బాపట్ల, వైజాగ్, ఆర్కే బీచ్ లాగా నేను వేరే బీచెస్ ఇంకా ఇట్లాంటివి చాలా విదిరినాయి అనమాట. ఇట్లా ఏంటంటే మ్యాక్స్ చాలా తక్కువ, ఏం ఫెసిలిటీస్ ఏమి ఉండవు. ఒక రైడింగ్ ఉండదు, ఒక పానీపూరి కానీ తినడానికి కానీ ఏమైనా ఫెసిలిటీస్ అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. జస్ట్ ఏంటంటే వచ్చినామా బీచ్ చూసుకున్నామా వెళ్ళిపోయినామా అంతే. ఇంకోటి ఏంటంటే ఈ నీళ్ళు కూడా చాలా అంటే చాలా ఘోరంగా ఉప్పు ఉంటుంది అనమాట. ఇది లాస్ట్ టైం నేను 3 years బ్యాక్ ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఈ 3 years బ్యాక్ ఇక్కడికి వచ్చి ఈ బీచ్ చూసిన తర్వాత మళ్ళీ ఈ నుంచి మన ఉప్పాడ బీచ్ పోయినట్టు. ఉప్పాడ బీచ్ అయితే మరీ ఘోరంగా ఉప్పు, మరీ అలా పోయినామంటే దారుణంగా గొంతులోకి వెళ్ళిపోయిందంటే దగ్గు వచ్చేస్తుంది. ఆ రేంజ్లో ఉంటుంది అనమాట ఉప్పు దాంట్లో. సో గైస్ ఇక అందరూ ఈడైతే కూర్చున్నారు. ఇక మావాడు ఏదో ప్రయోగాలు చేస్తున్నాడు. ఆ ఇంటర్ కిచెన్ పట్టుకుందామని చూస్తున్నాను, అదేమో దొరకలేదు. సో ఏంటంటే మ్యాక్స్ లోపలికి ఏమవుతాం రా, లోపలికి ఏమవుతూ పెంట అవుతుంది మొత్తం ఉసుకే. లాస్ట్ టైం 2 years నుంచి నేను చూస్తున్నాను, మరి ఘోరం అంటే ఘోరం ఉసుక. మనం ఏ షార్ట్ వేసినా ఏ టీషర్ట్ వేసినా మళ్ళీ దాని తర్వాత ఇంకోసారి దాన్ని మనం షార్ట్ టీషర్ట్ కొన్నామంటే దాన్ని రోజు రెగ్యులర్గా ముక్కుతూనే ఉంటాం, డే బై డే, లేకపోతే 3 daysకి ఒకసారి 4 daysకి ఒకసారి. కానీ మన బీచ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్లీ బీచ్లో ఆడితే మొత్తం చెడ్డీలో కానీ టీషర్ట్లో కానీ షూలో కానీ ఏం వేసుకున్నా కూడా మొత్తం పెంట అయిపోతుంది అనమాట. మొత్తం అదేంది ఉసుక నిండిపోతుంది అలా. సో మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు మ్యాక్స్ లోపల పోకుండా ఉండడానికే ట్రై చేయాలి. ఏంటంటే వచ్చినామా ఇక్కడ కూర్చున్నామా రిలాక్స్ అయిపోయినామా. సముద్రం దగ్గర కూర్చుంటే ఏంటంటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉంటుంది అనమాట. మనకి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం, ఎంత మైండ్ అప్సెట్ ఉంది, ఇంకోటి ఏంటంటే మనకి ఏం మైండ్ పనిచేస్తలేదు, ఇదంతా జస్ట్ వచ్చి ఇలా కూర్చొని ఒక 5 నిమిషాలు ఇలా కూర్చొని ఇట్లా బీచ్ని చూసుకుంటా కొంచెం ఎంజాయ్ చేసాం అనుకో, ఏంటంటే మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది అనమాట. అక్కడ ఉన్న పర్సన్లన్నీ ఏం గుర్తుండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇందాక వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే టాపిక్ అయితే మాట్లాడుకుని వస్తున్నాం అనమాట. సో మ్యాక్స్ లోపల ఓనికైతే మేము లోపలికైతే పోము, జస్ట్ ఇట్లా సైడ్కి ఉండే జర ఆలోచిస్తాం, జర ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో మా వాళ్ళు అయితే దగ్గర అరే వీళ్ళు ఇంతమంది ఆటోల కారులోనే వచ్చి రారా, ఇంతమందా. సో గాయస్ ఇక్కడ చూడుర్రి, ఇగో ఈ అన్న దగ్గర నుంచి గ్రీన్ షర్ట్ అన్న దగ్గర నుంచి వీళ్ళంతా ఆడ ఎంతమంది అంతమంది దగ్గర 15 మంది దాకా ఆనే ఉన్నారు. ఇగో మేము ఇక్కడ ఒక ముగ్గురం ఉన్నాము, అక్కడ ఒక ఆంటీ ఉంది, పిల్లలు ఉన్నారు. సో ఇంతమంది ఒక కారు ఒక ఆటోలా, ప్యాసింజర్ ఆటోలా వచ్చినాం. నాకే నమ్మశక్యం లేదు, ఆడ బ్యాచ్ చూసినైతే అసలు నమ్మేటట్టే లేదు. అరే మనం నిజంగానే వచ్చిరా, వీళ్ళు బైక్లోనే వచ్చారు ఎవరన్నా, ఒక బైక్ వచ్చింది. రైట్ ఒక బైక్, రైట్. అదే అమ్మ, లేకపోతే ఇంతమంది ఎడ పడతారు, పిల్లలే ఉన్నారు చాలా మంది. 2 బైకులు ఒక కారు ఒక ఆటో, 2 బైకులు ఒక కారు ఒక ఆటో. రైట్ సరే. రవిగాడు ఇంకా దోలాడుతూనే ఉండు, అదేమో దొరకలే చేస్తలేదు. ఎంట్రీకి చాలా దోలాడుకొని ఏం చేస్తావురా, తీసుకొని పెంచుకోవచ్చా? అన్నం వేస్తే తింటుందా అది, అన్నం తింటా, చికెన్ తింటా, దాన్ని పెంచి తింటావు తర్వాత నువ్వే, అంతేగా ట్రై చేసుకొని.